లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలనేది, లోకేష్ గారు సీఎం అవ్వాలనే కోరిక కేవలం తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. నిజానికి తెలుగుదేశం పార్టీ దగ్గర 134 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఆయన సీఎం అవడానికన్నా, ఆయన డిప్యూటీ సీఎం అవడానికన్నా అన్ని అర్హతలు, అవకాశాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయండి. అయినా కానీ కొద్దిమంది దీన్ని తప్పుతో పట్టించడానికి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి అని ఒక వాదనని వైసీపీ వారు ముసుగులో ముందుకు తీసుకొస్తున్నారు. నిజానికి జనసేన పార్టీ నుంచి ఏ కార్యకర్త కూడా ఇది అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 2024 ఎలక్షన్ లో 21 స్థానాలు జనసేన పార్టీ గెలుచుకుందనే విషయం తెలుసు. సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వమని అడగడానికి కావాల్సినంత ఆధిక్యత జనసేన పార్టీ దగ్గర లేదనే విషయం కూడా జన సైనికులకు తెలుసు. అందుకే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా చూడాలని కోరుకున్నారు. ఆ పార్టీని 5 సంవత్సరాల్లో బలోపేతం చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. అయితే వైసీపీ చేస్తున్న ప్రచారం ఎలా ఉందంటే, ఈ రోజున కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ బీజేపీకి. అవును, మేము ఇచ్చే సపోర్ట్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఒక ప్రధానమంత్రి చేయండి అన్నట్టుంది. అలాంటి తప్పుడు ప్రచారం కూడా వైసీపీ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. కూటమిలో ఉన్న మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఎవరి పార్టీలు వాళ్ళు ఇండివిజువల్ గా బలోపేతం చేయడానికి వారి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీనిలో ఎవరు తప్పు పట్టడానికి లేదు. ఒక పార్టీ అంతర్గత విషయాల్లో మరో పార్టీ ఎంటర్ అవడానికి లేదు.